పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. 53 మంది లబ్ధిదారులకు 43,20,856 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను ఆదివారం తన కార్యాలయంలో అందజేశారు. అదేవిధంగా ఎల్ఓసి కింద 2.40 లక్షల రూపాయల సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు 1385 మంది దరఖాస్తుదారుల్లో 1018 మందికి 8,21,26,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ చేశామన్నారు. మిగిలిన 367 మందికి సంబంధించిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే వారికి కూడా సహాయం మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీలో రాష్ట్రంలోనే కావలి 3వ స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. కావలి నియోజకవర్గంలో కుల మతాలు, వర్గ భేదాలు, పార్టీలు చూడకుండా అందరికీ సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రం నలుమూలల పారిశ్రామిక, సాంకేతికంగా వ్యవసాయం వృద్ధిబాట పట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు, నాయకులు మధుబాబు నాయుడు, దేవకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 21 నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద దాదాపు 1385 అప్లికేషన్లు రావటం, అందులో 1018 అప్లికేషన్ల వరకు ఇప్పటికే పూర్తి చేయడం, ఇంకా 365 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉండటం, ఇప్పటికి 8,20,00,000 రూపాయలు వివిధ లబ్ధిదారుల అకౌంట్లో చెల్లించడం అన్నీ కూడా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ, ఈ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకి అండగా ఉంటూ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పారిశ్రామిక ప్రగతిలో తీసుకుపోతూ ఈరోజు దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా ఈ రోజున వివిధ సబ్మిట్ల ద్వారా అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో ఇండస్ట్రీలు, అదేవిధంగా డేటా సెంటర్లు, అదేవిధంగా టెక్నాలజీ హబ్బులు, క్వాంటమ్ వ్యాలీలు, నూతన టెక్నాలజీకి నాంది పలుకుతూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ప్రగతి పథంలో పరిగెత్తుతుంది అనే దానికి నిదర్శనంగా ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఒక సర్వే చేస్తే భారతదేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చేటువంటి నిధులలో ఏ రాష్ట్రానికి ఎంత నిధులు వస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే చేసినప్పుడు ఆ భారతదేశానికి వచ్చేటువంటి నిధుల్లో 26% నిధులు ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చింది అంటే దానికి కారకులు ఇద్దరు. ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, 2 టెక్నాలజీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555.
24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.